హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో టాప్ 5 ఛాలెంజెస్ హెచ్-1బీ వీసా వాళ్ళు అంటే వర్కింగ్ వీసా వాళ్ళు అనుకోవచ్చు మెయిన్‌లీ. ఈవెన్ కొన్ని ఎల్-1 వాళ్ళు కూడా వాళ్ళు మెయిన్‌లీ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి నా పర్స్పెక్టివ్‌లో అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. టాప్ 5 నేను ఇవి అనుకుంటున్నాను అనేసి నా ఫీలింగ్. మీకేమైనా న్యూగా ఏమైనా తెలిసినా కూడా మీ ఒపీనియన్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. అంటే వాళ్ళకి ఉన్నటువంటి థ్రెట్సే కావచ్చు, లేదు అంటే ఐ మీన్ అదే ప్రాబ్లమ్సే కావచ్చు. అంటే ఎప్పుడు ఏదైనా ఒక ఆలోచన అనేది ఉంటది కదా! సో, దానికి సంబంధించినవైతే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫ్లేషన్. మనకి యూఎస్ సిటిజన్స్‌కి కొంచెం ఎక్కువ సాలరీ ఇవ్వాల్సొస్తది. అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యూఎస్ సిటిజన్స్‌కి ఒక 1,50,000 అనుకోండి. అబ్బా! అంత ఉంటదా అని అనుకోకండి. కంపెనీస్‌ని బట్టి సాలరీస్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. వాళ్ళు ఉండేటటువంటి ఏరియాని బట్టి, వాటిని బట్టి కూడా చాలా వరకు చేంజెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఒక 1.5 అలా ఇవ్వాలి అనుకోండి పర్ ఇయర్ వచ్చేసి. అదే మనము హెచ్-1బీ వీసా మీద వస్తున్నప్పుడు కొంచెం తక్కువకే కంపెనీస్ ఆఫర్ చేస్తే మనం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకంటే ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువనే అనిపిస్తది. మనకి ఎండ్ ఆఫ్ ద డే ఇండియాతో పోలిస్తే కొంచెం ఎక్కువనే సేవ్ అవుతున్నట్లు అనిపిస్తది. మనం ఇండియాలో ఉన్నప్పుడు కాబట్టి మనకి ఓకే అన్నీ వస్తాము. అండ్ మెయిన్‌లీ యూఎస్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్యూచర్ కూడా బెటర్‌మెంట్ ఉంటది అని చెప్పేసి. బట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఏంటంటే ఈ ఇన్‌ఫ్లేషన్ కారణంగా చాలా వరకు కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవ్వడం, అన్నిటి యొక్క ఖర్చులు పెరగడం అండ్ హౌస్ రెంట్ల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒకప్పుడు 1,300 ఉన్నటువంటి హౌస్‌ల యొక్క రెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 2,000 వరకు ఉన్నది. అండ్ ఒకప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరు లాంటి ఏరియాస్ అనుకోండి. అక్కడ ఒక 800, 700, 500 కూడా ఉన్న రోజులున్నాయి. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ 1,100, 1,200 ఉన్నాయి పల్లెటూరు లాంటి ఏరియాలలో కూడా. సో, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ అవ్వడం. అండ్ మనం ఒప్పుకొని వచ్చినటువంటి సాలరీస్ ఇక్కడ అంటే సరిపోవట్లేదు అంటే తినడానికి, బ్రతకడానికి ఓకే అనుకున్నా కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! అంటే మనకి ఇంత సేవ్ అవుతది ఎవ్రీ ఇయర్ అని చెప్పేసి. సో, అది అవ్వకపోవడం అయితే చాలామంది ఫేస్ చేస్తున్న మొదటి ప్రాబ్లమ్. అంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చాము. బట్ ఇక్కడికొచ్చాక ఎక్కువగా సేవ్ అవ్వట్లేదు అని చెప్పేసి. అండ్ చాలామందికి ఉండేటటువంటి ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళు ఇండియాలో రాకుండా ప్రపంచంలో ఇంకా ఎక్కడున్నా కూడా వాళ్ళు చాలా ధనవంతులని మన వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. అది అస్సలే కాదు. దీని గురించి నేను చాలా సార్లు చెప్పాను. ఇంకా చాలా సార్లు చెబుతా కూడా ఫ్యూచర్‌లో ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవి కూడా వస్తాయి మీకు. అది మెయిన్ ప్రాబ్లమ్. అండ్ ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే టెక్సాస్ అలాంటి చోట ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ వచ్చేసి ఒక 5,000, 6,000 వచ్చినా కూడా ఓకే. ఎఫోర్డబుల్‌గా ఉండేది. బట్ ఇప్పుడు 10,000 వస్తే తప్ప మనం అనుకున్నట్లుగా మినిమమ్ సేవింగ్స్ కూడా లేవు అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్నారు అక్కడ. వాళ్ళు చెప్పారు. అంటే అలాంటి సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్‌లీ ఇన్‌ఫ్లేషన్ కారణంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, ఎక్కువగా మనీ సేవ్ అవ్వట్లేదు అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్లీ కాలిఫోర్నియా అక్కడైతే 3,800 ఉన్నాయంట మినిమమ్ రెంట్ వచ్చేసి. అది సింగిల్ బెడ్‌రూమో మరి డబుల్ బెడ్‌రూమో తెలీదు కానీ ఆల్మోస్ట్ అంత రేటు మినిమమే ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీసా ప్రాసెసింగ్ టైమ్. ఇది మనందరికీ తెలిసిందే. వీసా ప్రాసెసింగ్ టైమ్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువ పడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీసా స్లాట్స్ దొరకడం మెయిన్ ప్రాబ్లమ్ అయిపోయింది. అది. అండ్ డ్రాప్ బాక్స్ యొక్క అవి కూడా చేంజ్ అవ్వడము అదొకటి. ఇవి అండ్ యూఎస్‌లో మనకి ఏదో పైలట్ ప్రాసెసింగ్ కింద యూఎస్‌లోనే రీస్టాంపింగ్ చేయించుకోవచ్చు అనేసి ఒకటి వచ్చినా కూడా అదేం పెద్దగా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. అదే ఏదంటే యూఎస్‌లోనే రీస్టాంపింగ్ చేపించుకోవచ్చు అనేటటువంటి ఆప్షన్ వస్తే బాగుండేది. బట్ అదైతే లేదు. బట్ చాలామంది అనుకుంటారు మనం రీస్టాంపింగ్ చేయించుకోవాలి అంటే ఇండియాకే వెళ్ళాలి అని. అలా ఏముండదు. మనం రీస్టాంపింగ్ చేయించుకోవాలంటే వేరే ఏ ఇతర కంట్రీకైనా కూడా వెళ్ళొచ్చు. అందుకోసమే కొంతమంది చూడండి ఇక్కడ అంటే యూఎస్‌కి దగ్గరలో ఉన్నటువంటి పక్క కంట్రీస్‌కి వెళ్ళేసి రీస్టాంపింగ్ చేయించుకొని వస్తూ ఉంటారు. సో, అది కూడా ఒకటి ఉన్నా కూడా మనం చాలా వరకు ఇండియాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఎందుకంటే సరే కొద్ది రోజులు ఇండియాలో ఉన్నట్లుంటది అండ్ వీసా స్టాంపింగ్ కూడా చేయించుకొని రావచ్చు అని చెప్పేసి. సో, అదొకటి. దానికి కొంచెం టైం టేకెను అండ్ వీసా స్లాట్స్ అండ్ హెచ్-1బీ మీద మళ్ళీ ఏమన్నా ఆర్ఎఫ్ఈస్ పడతాయా? వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఓకే అవుతదా లేదా అని చెప్పేసి ఇది సెకండ్ ప్రాబ్లమ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్‌టెన్షన్స్. ఇంకా ఎక్స్‌టెన్షన్స్ అయితే
ఆల్మోస్ట్ మనము కంపెనీస్‌ని ఒక 6 మంత్స్, 7 మంత్స్ ముందు నుంచే ప్రిపేర్డ్‌గా ఉండాలి. అసలు ఎక్స్‌టెన్షన్ చేస్తారా? చెయ్యరా? అసలు ఏమంటారు? అని జెప్పేసి. వాళ్ళు దాన్ని నాంచి ఇంకా లాస్ట్ మొమెంట్ వచ్చే వరకు అప్పుడు చెప్తూ ఉన్నారు. ఓకే చేస్తామా? లేకపోతే చెయ్యమా? అని జెప్పేసి. మోస్ట్‌లీ చేస్తున్నా కూడా ఇక్కడ వీళ్ళు ఓకే ఎక్స్‌టెండ్ చేస్తామని చెప్పినా కూడా అది పైకెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ ఏమవుతది? ఎక్స్‌టెండ్ అవుతదా? లేదా? అని చెప్పేసి అది. ఇంకా గ్రీన్ కార్డ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దానికోసం కొన్ని సంవత్సరాల టైమే పడుతుంది. అండ్ అదొక టెన్షన్ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో H1Bని చాలా వరకు కంపెనీస్ స్పాన్సర్ చేయడం కూడా తగ్గించాయి. రిగార్డింగ్ చాలా రీజన్స్ వలన. చాలా వరకు కూడా అంటే ఈ H1Bని స్పాన్సర్ చేయడం కన్నా కూడా ఫస్ట్ సిటిజన్సిటీ ఉన్న వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం, లేకపోతే గ్రీన్ కార్డ్ వాళ్ళకి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వడం. దానివలన చాలా వరకు కంపెనీస్ H1Bని స్పాన్సర్ చేయడం కూడా తగ్గించారు. అండ్ ఇది ప్రాసెస్ అంతా చేయడానికి చాలా టైం టేకెన్ పడుతుంది H1Bకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి USCISకి కట్టాల్సింది కూడా కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే ప్రైజెస్ అనేవి చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. ఒకప్పుడు 450, 460 అలా ఉన్నాయి. 580, 590 అలా అవ్వడం. అండ్ మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా ఎండ్ అయ్యే లోపల కొన్ని $1000 ఎబోనే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవ్వడం. అండ్ కొన్ని కంపెనీస్ అయితే వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవడం కోసము ఏఐని ఇంప్లిమెంట్ చేయడము. సరే వీళ్ళకి చేసేటటువంటి ప్రాసెస్ అంతా కూడా చాలా టైం టేకెన్ పడుతుంది. అండ్ H1B అంటే అది పెద్ద పర్మనెంట్ కాదు అని చెప్పేసి చాలా వరకు కొన్ని కంపెనీస్ అయితే చాలా వరకు H1Bని అసలు అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు కంపెనీస్ కూడా స్పాన్సర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేవు. అండ్ అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి H1B ఫేక్ అని చెప్పేసి. అంటే చాలా వరకు కూడా అమెరికన్స్కి ఉన్నటువంటి అభిప్రాయం అసలు H1B అనేటటువంటి కాన్సెప్ట్ని తీసేయాలి అని చెప్పేసి. అండ్ ఒక్కరే వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ వేసుకోవడం, అందువల్లనే దానిని కూడా తీసేసారులేండి ఆ ప్రాసెస్ అంతా కూడా. అది అండ్ అంటే క్లయింట్ లేకుండా ఉన్నట్లుగా H1Bని స్పాన్సర్ చేస్తున్నట్లు చేసి ఆల్మోస్ట్ H1B అనేటటువంటి కాన్సెప్ట్ని ఒక బ్లాక్ మార్కెట్ లాగా తయారు చేశారు అని చెప్పేసి. అందులో మోస్ట్లీ ఎక్కువ మన ఇండియన్స్ అలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలామంది అమెరికన్స్ అసలు ఈ H1B అనేటటువంటి కాన్సెప్ట్నే ఉండకుండా చూడాలి. ఒకవేళ ఉన్నా కూడా వేరే విధంగా ఉండాలి ఈ లాటరీ ప్రాసెస్ అని చెప్పేసి. ఇలా విపరీతంగా కన్సల్టెన్సీస్ ఎక్కువయ్యాయి కాబట్టి ఇవి కూడా తీసేయాలని చెప్పేసి. అందుకోసమే USCIS కూడా చాలా వరకు దీని మీద న్యూ రూల్స్ తీసుకొని వచ్చింది కదా. అంటే ఒక వ్యక్తి వచ్చేసి ఒకటే అప్లికేషన్ వేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్కి తగినట్లుగానే జాబ్ రోల్ ఉండాలి. సో ఇలాంటివి మంచివే కొత్తగా అయితే తీసుకొని వచ్చారు. అండ్ చాలా వరకు అండ్ ఈ H1Bలో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి అందువల్లనే చాలామంది మల్టిపుల్ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కూడా. అవన్నీ తీసేసి ఒకటే అప్లికేషన్ లాగా సో కొన్ని చేంజెస్ చేశారు. అండ్ ఏవైతే కొన్ని కన్సల్టెన్సీస్, కొన్ని కంపెనీస్ ఏవైతే ఫ్రాడ్గా చేస్తున్నాయో అవి కూడా కొన్ని బ్లాక్ లిస్ట్లోకి అయితే పెట్టేశారు. అండ్ కొన్ని కంపెనీస్ అంటే B1 వీసా మీద ఇక్కడికి వచ్చేసి అదే బిజినెస్ వీసా మీద వచ్చేసి కూడా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. సో దీనివల్ల ఏంటంటే నార్మల్గా నిజాయితీగా ఎవరైనా వర్క్ చేయాలి అని అనుకుంటున్నా కూడా కరెక్ట్గా వచ్చిన వాళ్ళకు కూడా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. అంటే ఈ H1B ఫేక్ అది ఇది అనడం వలన. అండ్ నెక్స్ట్ వన్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ లోపల ఒకప్పుడు సరే ఇండియాకి వెళ్ళేసి US వచ్చినప్పుడు కొద్ది రోజులు ఎక్కువ రోజులు ఉన్నా కూడా పెద్దగా ప్రాబ్లం లేకుండా. బట్ ఈ మధ్యకాలంలో మోస్ట్లీ ఒక 60 days అక్కడికే ఎనఫ్. యాక్చువల్గా అదే రూల్ అనుకోండి. 60 days కాదు 40 days కంటే ఎక్కువగానే ఉన్నారు కూడా అసలు ఎందుకు మీరు ఇన్ని రోజులు అక్కడ ఉంటున్నారు అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ రైజ్ అవ్వడం. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఎవరైనా కూడా అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా చాలా వరకు ఆపేయడం ఇలాంటివి కూడా అంటే మన బయటికి తెలిసేవి కొన్నైనా కూడా ఇలాంటివి చాలా మందికి ఎదురవుతున్నాయి. అండ్ ఒకప్పుడు వీళ్ళు పని చేసినటువంటి కంపెనీస్ ఏంటి, ఒకప్పుడు పని చేసినటువంటి కంపెనీస్ ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో ఇలాంటివి చాలా కూడా ఎవ్రీడే కొంచెం స్ట్రెస్గానే ఉంటుంది. అంటే మెయిన్లీ ఇండియాకి వెళ్ళేసి రావాలి అనే వాళ్ళకి ఒక రకమైన ఆలోచనలు. అండ్ ఇక్కడే యూఎస్లో ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ అండ్ వీసా ప్రాసెసింగ్ అండ్ ఈ ఇన్ఫ్లేషన్ వలన ఖర్చులు పెరగడం, ఈ H1Bనే పెద్ద ఫేక్ అని చెప్పేసి అసలు ముందు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇలాంటివి చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళ వైఫ్కి మనకి ఎప్పుడు I-140 అప్రూవల్స్ వస్తాయా, ఎప్పుడు వీళ్ళకి కూడా ఇక్కడ వర్క్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా, ఒకవేళ వర్క్ చేసే అవకాశం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ పిల్లల ఎడ్యుకేషన్ గురించి అంటే ప్రాసెస్ ముందుకు వెళ్తుందా, ఇక్కడే ఉండాలా లేకపోతే ఇండియాకి వెళ్ళాలా అని చెప్పేసి. సో ఇలాంటి చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. నాకు
అనిపించినాయి టాప్ మోస్ట్, ఇంకా చాలానే ఉన్నాయి కానీ టాప్ మోస్ట్గా అనిపించినవి అయితే నేను మీతో అయితే షేర్ చేశాను. మీకు ఇంకేమన్నా అనిపించినా కూడా మీ ఒపీనియన్స్ని అయితే తెలియజేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.